నమస్తే, వెల్కమ్ టు ఐడ్రీమ్. నేను మీ మాధురి. ఉత్తరప్రదేశ్ వాసులకు తోడేళ్లు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. గత కొన్ని నెలలుగా మహాసి ప్రాంతంలో తోడేళ్ల దాడిలో పలువురు ప్రాణాలు కోల్పోయారు. ఇప్పటి వరకు తోడేళ్ల దాడిలో 7 చిన్నారులు సహా 9 మంది ప్రాణాలు కోల్పోయారు. 2 రోజుల క్రితం బురచ్ జిల్లాలో ఓ 9 ఏళ్ల బాలుడితో పాటు మరో వ్యక్తికి తోడేళ్ల దాడిలో గాయాలయ్యాయి. పురే దిల్దార్ సింగ్ గ్రామానికి చెందిన పరాస్ అనే బాలుడు ఆరు బయట నిద్రిస్తుండగా తోడేళ్లు దాడి చేసింది. మైకపూర్ గ్రామంలో పున్నీలాల్ అనే వ్యక్తి పైన ఆదివారం తెల్లవారుజామున తోడేళ్లు దాడి చేసినట్టు అధికారులు తెలిపారు. వీరిద్దరికీ ఆసుపత్రిలో చికిత్స కొనసాగుతుంది. బురచ్ జిల్లా మహాసి ప్రాంతంలో మార్చి నుండి తోడేళ్ల దాడి ఘటనలు వరుసగా నమోదవుతున్నాయి. మొత్తం 6 తోడేళ్లతో కూడిన గుంపు సంచరిస్తోందని అటవీ శాఖ అధికారులు గుర్తించారు. వాటిని పట్టుకోవడానికి ఆపరేషన్ బేడియాను చేపడుతున్నారు. ఇప్పటికే 4 జీవాలను పట్టుకోగా మిగిలిన వాటి కోసం గాలిస్తున్నారు. ఉచ్చులు, బోన్లు ఏర్పాటు చేయడంతో పాటు డ్రోన్ల సాయంతో వాటిని ట్రాక్ చేస్తున్నారు. తోడేళ్లు ఎప్పటికప్పుడు తమ స్థావరాలను మార్చుకోవడంతో వాటిని బంధించడం అటవీ శాఖ సిబ్బందికి కష్టతరంగా మారింది. తోడేళ్లు ప్రధానంగా పిల్లలను లక్ష్యంగా చేసుకుంటున్నాయి. దీంతో రంగురంగుల టెడ్డీ బొమ్మలను చిన్నారులు మూత్రంతో తడిపి తోడేళ్లకు ఎర్రగా వేస్తున్నారు. చిన్నపిల్లల మాదిరిగా కనిపించే టెడ్డీ బొమ్మలను తోడేళ్లు విశ్రాంతి తీసుకునే డెన్లు నదీ ప్రాంతంలో ఏర్పాటు చేశారు. సహజంగా మనుషుల వాసనలా భ్రమింపచేసి వాటిని ఉచ్చులోకి లాగేందుకు ప్రయత్నిస్తున్నారు. శనివారం థర్మల్ సెన్సార్ కెమెరాల్లో 2 తోడేళ్లు కనిపించాయని, కానీ అర్ధరాత్రి కావడంతో అటవీ సిబ్బంది వాటిని పట్టుకోలేకపోయారని అధికారులు చెప్పారు. పక్షుల నుంచి పంటలకు కాపాడేందుకు పొలాల్లో దిష్టిబొమ్మలను ఎలా వినియోగిస్తారో అదే తరహాలో టెడ్డీలను అటవీ శాఖ వినియోగిస్తుంది. తోడేళ్లను తరిమి కొట్టేందుకు అటవీ శాఖ ఏనుగుల పేడను కూడా ఉపయోగిస్తుంది. ఏనుగుల ఉనికిని అనుకరించే వాసనను సృష్టించేందుకు పేడకు నిప్పంటించారు. ఏనుగుల వంటి పెద్ద జంతువులను చూస్తే తోడేళ్లు భయంతో తప్పించుకునేందుకు ప్రయత్నిస్తున్నాయి. అందుకే ఏనుగుల పేడను కూడా ఆపరేషన్ బేడియాలో ఉపయోగిస్తున్నారు. అయితే తోడేళ్లు ఎప్పటికప్పుడు వాటి స్థావరాలను మారుస్తుంటాయి. రాత్రిపూట వేటకు వెళ్లి తెల్లారేసరికి గుహలకు చేరుతుంటాయి. అందుకే వాటిని నివాస ప్రాంతాల నుంచి తప్పుదారి పట్టించి ఉచ్చులు, బోనుల వైపు ఆకర్షించేలా ప్రయత్నాలు చేస్తున్నారు. ఇదిలా ఉండగా యూపీలో తోడేళ్ల గుంపు వరుస దాడుల భయం బీహార్ రాష్ట్రంలోని మక్సుదాపూర్ లో తోడేళ్లుగా భావించి ఓ నక్కను స్థానికులు కొట్టి చంపారు. ఈ ఘటనపై జంతు పరిరక్షణ కార్యకర్తలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.